హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రతిభ. ఇది ఏం చికెన్ అనుకుంటున్నారు? మామూలు చికెన్ కాదండి. ఇది పందెం పుంజు అనమాట. ఇది చాలా అంటే బలంగా ఉంటుంది కోడి. ఇది తెలిసిన వాళ్ళు పంపించారనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. ఇంత థిక్గా బాగా మేపుతారంట పందెం పుంజు అంటే. అసలు ఈ చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది. అంటే సాధారణంగా మనకి దొరకదు అనమాట. అది పందెం గెలిచినప్పుడు తెలిసిన వాళ్ళు మనకు ఉంటే ఇవ్వడం, అది మనకు దొరుకుతుంది అవకాశం కుదిరితే. అసలు ఈ చికెన్ ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట అండి. అసలు చాలా మంచి టేస్ట్ ఉంటుంది. పైగా మంచి ముద్దు. చూసారు కదండి, చక్కగా నూనె కాగిపోయింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్నాం. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చూసారు కదండి, మన ఆనియన్స్ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఆనియన్స్లో సాల్ట్ వేసేసుకున్నాను. మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది కదా, మెంతి పొడి. కొంచెం అంత మెంతి పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేస్తున్నాం. ఈ కూరకు సరిపోయినంత పసుపు, కారం వేసేసాను. దీన్ని వాటర్ ఏమీ వేయకుండా సిమ్లో కాసేపు ఈ విధంగానే మగ్గనిద్దామండి. అంతా కలిపేసుకొని. చూసారు కదా, మన కూర దీనిలో నీళ్ళే పైకొచ్చి అది ఎగిరిపోయేంత వరకు ఉంచాలన్నమాట అండి. లేదు అంటే లోపల వరకు చక్క మసాలాలు వెళ్ళవన్నమాట. ముక్క టేస్ట్ ఉండదు. మనం కూర వేసిన వెంటనే నీళ్ళు పోసేస్తే ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు చక్కగా వేడి వేడి నీళ్ళు పోయాలన్నమాట అండి. ఇది పందెం కోడి కాబట్టి వాటర్ ఎక్కువే పడతాయి. ఇది మెల్లగా చక్కగా ఈ విధంగా అయిపోయిన తర్వాత కొంచెం పుదీనా వేద్దాము. పుదీనా వేసి బాగా ఉడకనివ్వాలన్నమాట అండి. కుక్కర్లో వేస్తే టేస్ట్ బాగుండదు, నాకు నచ్చదు. అందుకోసం నేను ఇలా సపరేట్గానే వండుతాను. ఇది ఏ విధంగా వస్తుందో చూద్దాం. చక్కగా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం గరం మసాలా వేసేసుకుందామండి. గరం మసాలా వేసిన తర్వాత కూడా ఇంకొక 15 మినిట్స్ చక్కగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా అవుతుంది. చూసారు కదా, మన పందెం పుంజు మాంసం ఎలా ఉడికిపోయిందంటే ఈ విధంగా అయిపోయిన తర్వాత చక్కగా కొత్తిమీర వేసేసుకొని కూర మనం ఎంతో టేస్ట్గా ఉందన్నమాట. కూర అయితే ఇలా మెల్లగా మగ్గిన కూర చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా రేర్గా దొరుకుతుంది కదండి, మనకి రెగ్యులర్గా దొరికేది కాదు. ఒకవేళ మనం కొనుక్కుందామంటే కూడా ఈ పందెం పుంజు మాంసాలు దొరకవు అనమాట. అది మనకి ఎవరైనా ఇస్తే అది కూడా చాలా ప్రేమతో ఇస్తే తప్ప మామూలుగా అయితే మనకి రాదు. ఈయనకి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇది మనకి దొరికింది. చాలా చాలా టేస్ట్గా